విపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమంటున్నారో మనం చూసాం. రైట్, ఇదే ఈరోజు డిబేట్. ఎందుకు 2 నెలలు కూడా పూర్తి కాక ముందే ఈ విధంగా ఇటువంటి స్థాయిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఎందుకు కొనసాగుతుంది, దీనికి ఎందుకు అలా అటువంటి పరిస్థితులు తలెత్తాయి అనే అంశంపై ఈరోజు చర్చిస్తున్నాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి కూడా. ముందుగా రాజారాం యాదవ్ గారు, ఎందుకు మీరు అంత ఎర్లీగానే అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి? కొంత సమయం ఇస్తారని మీరే చెప్పారు కదా, అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనో తర్వాత రోజు చాలా స్పష్టంగా మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కొంత సమయం ఇస్తూ 6 నెలలు గడువిస్తామని చాలా స్పష్టంగా కీలకమైన ప్రకటన చేశారు. కానీ అయినప్పటికీ కూడా ఎందుకు మీరు మాట మార్చుకుని ఈ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్పై అటాక్ చేసే పరిస్థితి ఉంది? ఒకటి దిలీప్ అన్నకి, తర్వాత మీకు కూడా నమస్కారము. రెండోది, మీరు ఒక మాట మాట్లాడిండ్రు, అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అధికార పక్షంగా వివరిస్తున్న మాట చెప్పడం జరిగింది. డిబేట్ కూడా దాని మీదనే ఉన్నట్టు అనిపించింది నాకు. వాస్తవంగా అట్లాంటి భ్రమలో టీఆర్ఎస్ పార్టీకి ఏం లేవండి. అది ప్రతిపక్షంలో విషయం వాస్తవం, ఓడిపోయింది వాస్తవం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది వాస్తవం, వాళ్ళకి అబ్జల్యూట్ మెజార్టీ వచ్చింది వాస్తవం, మాకు 40 సీట్లు రావడం వాస్తవం. భ్రమలో బతికేంత పరిస్థితి ఏముండదు. టీఆర్ఎస్ పార్టీకి సుదీర్ఘమైన పోరాటం ఉన్నది, ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది, 2 సార్లు ప్రభుత్వాన్ని పడేసిన పరిస్థితులు. కాబట్టి అట్లా ఏదో మేము అధికారంలో ఉన్నామని, ఇంకా నిషాలో ఉన్నామని ఒక అబద్ధం ప్రచారం చేస్తూ అది వాస్తవం కాదు. రెండోది, గడువులు ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? గడువులు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ మేము అధికారం రాగానే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా సందర్భాల్లో మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి రాబోతా ఉన్నాము, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, రాగానే 2 లక్షల రుణమాఫీని మేము సంతకం చేస్తాను, మొదటి సంతకం అని చెప్పిండ్రు. వారు చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. రైతు బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి ఎలక్షన్ కమిషన్ ఒప్పించి వారు వేస్తున్న క్రమంలో వీళ్ళు అర్జీలు పెట్టి దాన్ని ఆపిండ్రు. ఆపిన సందర్భంలో ఏం చెప్పిండండి, మేము ఆపలేము, మీకు ఇప్పుడు కేసీఆర్ ఇస్తే కేవలం 5,000 ఇస్తారు, మేము వస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కానీ రాజారాం యాదవ్ గారు, మేము ఎక్కువ అమౌంట్ ఇస్తాం. ఒక్క నిమిషం సార్, మేము ఎక్కువ అమౌంట్ ఇస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెలలో అయితే తక్కువ ఇస్తుంది రైతు బంధు, కేవలం 10,000, ఎకరానికి 10,000 ఇస్తారు, మేము 15,000 ఇస్తాము, కాబట్టి మీరు రాగానే ఇస్తామని చెప్పారు. మొదటి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు మేము గుర్తు చేస్తున్నాము. కానీ రాజారాం గారు, వారు ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రాజారాం గారు, నేనేమంటున్నానంటే, సరే మీరు ఈ కామెంట్స్ మొత్తం కూడా కోట్ చేశారు, ఈ విధంగా అన్నారని చెప్తున్నారు. ఇవన్నీ అన్న తర్వాత కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే మీరు ఆ మాట అన్నారు. ఏమని? 6 నెలలు గడువు, మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయము, వాళ్ళు ఏ విధంగా చేస్తారు చూస్తామని అన్నారు. కానీ ఈ లోపలనే కనీసం 2 నెలలు కూడా ముగియక ముందే ఎందుకు ఆ విధంగా మీరు ఆవేశపడాల్సి వస్తుంది? నేనేమంటున్నా అంటే, ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నది. అధికార పార్టీ ఎన్నికల్లో భాగంగా హామీలు ఇచ్చిన సందర్భంలో వారు డేట్లు ఇచ్చారండి. వారే డేట్లు ఇచ్చారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు, రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు, మిగతా సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తామని చెప్పిండ్రు. మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారెంటీలు చట్టబద్ధ ఇస్తామని చెప్పిండ్రు. చేయట్లేదు అడుగుతున్నారు అంతే. రైతు బంధు ఎందుకు పడట్లేదు అంటున్నారు, నీళ్ళు ఎందుకు రావట్లేదు అంటున్నారు, కరెంటు ఈయన 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. కేటీఆర్ అదే చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలనే మేము చెప్తున్నాము, ఇంకా వేరే కొత్త మాటలు లేవు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు, 200 మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మేము రాగానే మేము వస్తున్నాం, మీరు కట్టకండి, ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మీకు కరెంటు బిల్లు చెల్లించకండి, మీరు సహాయ నిరాకరణ చేయండి, మేము రాగానే కడతాము అని చెప్పేసి వారు చెప్పిండ్రు. వారు చెప్పిన మాటల్ని మేము కోట్ చేస్తున్నామండి, మేము కొత్తగా మాట్లాడేది ఏమున్నది? మరి అదే నిజమైతే మీరు ఆ మాట అనకూడదు కదండి. 6 నెలలు సమయం ఇస్తామనే మాట అనకూడదు కదా మీరు? ఎక్కడన్నారు? ఎవరన్నారు? మీరు అన్నారు కదా,
మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే చాలా స్పష్టంగా అన్నట్టుగా నాకైతే ప్రూఫ్ నేనైతే చూసాను వీడియోని, 6 నెలల పాటు మేము డిస్టర్బ్ చేయము అని. కేసీఆర్ గారు అన్నారని ఏదో బయట అది గాసిప్స్ తప్ప ఎక్కడ రికార్డ్ చూపించండి, వీడియో చూపించండి. ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం మాకున్నది. వారు హలో వెళ్ళండి, గో హెడ్ ప్లీజ్. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాము. అది తప్పెట్టవుతుందండి. ఓకే రైట్, కాదు కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, దిలీప్ కుమార్ గారు మీరేమనుకుంటున్నారండి? ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా అక్యూజ్ చేయడానికి కానీ, ఈ విధంగా పాయింట్ అవుట్ చేయడం కానీ, ఏదైతే మీరు హామీలు ఇచ్చారో వాటిని పాయింట్ అవుట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరే అన్న విధంగా నాట్ ఈవెన్ 2 months, అంటే రఫీ 50 to 60 days కూడా కాలేదు. సో ఖచ్చితంగా ఇది 100 days లోపల అన్ని హామీలు కనుక మేము ఇంప్లిమెంట్ చేయకపోతే అది మాకే నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్స్ మేము ఫేస్ చేయాలి. నాకు తెలిసి 100 రోజుల తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ లోపల ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ లాగానే మాకుంది. మీకు తెలుసు, యాక్చువల్లీ నేను కూడా కేసీఆర్ కూడా అన్నట్టు అన్నమాట, 6 months వరకు మన టైం ఇవ్వాల్సిందే ఏ గవర్నమెంట్ కైనా అని. ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమంటే నేను కూడా చేయలేను, ఎక్కడో పేపర్లో చదివాను నేను. బట్ ఏంటంటే అది సహజంగా కూడా మన 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళందరం కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. మేము కూడా ఒక 2 years వరకు మేము మాట్లాడలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం సర్దుకోవాలి, పేషెంట్ మేము చూసుకోవాలి అని పథకాలు ఆకలింపు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడడం కాదు. ఓన్లీ ఆఫ్టర్ 2 years క్రిటిసిజం స్టార్ట్ చేసాం. ఇప్పుడు విచిత్రంగా టీఆర్ఎస్ మరి సంఖ్యాబలం 39 ఉంది కాబట్టి స్ట్రాంగ్ పొజిషన్ అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ మరి 2 నెలలు కాకముందే సీరియస్ క్రిటిసిజం మొదలు పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ కేనా. కానీ దిలీప్ కుమార్ గారు ఇక్కడ ఒక సీరియస్ కన్సర్న్ ఏంటంటే, ఏ విధంగా అయితే 6 నెలల పాటు డిస్టర్బ్ చేయము అని ఎంతైతే అలాంటి ఆ వర్డ్స్ విపక్షం నుంచి అంటే బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చాయో, అదే ప్రాస్పెక్ట్ లో మీరు కూడా అంటే మీ పార్టీ సంబంధించినటువంటి అంటే అధికారంలో రాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఖచ్చితంగా మేము పలానా తారీఖు అమలు చేసి చూపిస్తాము, ఈ తారీఖున రైతు బంధు రిలీజ్ చేస్తాం, ఈ తారీఖున రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అవునా కదా? 100 రోజులు బౌండెడ్ గా చెప్పలేదు. 100 రోజులు బౌండెడ్ గా చెప్పలేదు. తర్వాత 2 హామీలు అయితే ఇమ్మీడియట్ గా చేయగలిగాం. అయితే ఇమ్మీడియట్ గా దాని ఇంపాక్ట్ అయితే ఫైనాన్స్ మీద ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ ఉందనుకోండి మనం తర్వాత రీఎంబర్స్ చేయొచ్చు. అదే ఆరోగ్యశ్రీ ఉందనుకోండి హాస్పిటల్స్ కి రీఎంబర్స్మెంట్ కూడా తర్వాత చేయొచ్చు. సో ఈ 2 schemes లోపల ఇమ్మీడియట్ గా లయబిలిటీ ఉండదు కాబట్టి తక్షణమే మనం చేసిన మాట వాస్తవమే. అట్లే విధంగా రైతు బంధు అనేది యాస్టీస్ గా అదే డాటా అనేది ఇంకా కాంప్రహెన్సివ్ డాటా అనేది క్రోడీకరించబడలేదు కాబట్టి దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాత డాటాను యూజ్ చేసుకుని 1 acre 2 acres వరకు ఇప్పుడు 3rd acreకి వేయడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా జరుగుతుంది అంటున్నాను నేను. ఎందుకంటే అది మేము వచ్చిన సందర్భంలో 5 లక్షల కోట్ల అప్పు అని మనందరం అన్నాం. విపక్షంలో ఉన్న మేము, ప్రజా సంఘాలు అందరం 5 lakh crores అన్నాం. కానీ నిజానికి వైట్ పేపర్ ఇచ్చే సందర్భంలో టోటల్ బడ్జెట్ కండిషన్ పరిస్థితి చూస్తే అది 6,71,000 crores వెళ్ళిపోయింది. అది అన్ఎక్స్పెక్టెడ్. 1,71,000 కోట్లు అంటే దాదాపు ఒక సంవత్సర కాలం బడ్జెట్ మనకు. సో దీనివల్ల కొద్దిగా అటు ఇటు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన పరిస్థితి, కొత్త అప్పుల కోసం ట్రై చేయాల్సిన పరిస్థితి, తక్కువ వడ్డీకి ఎక్కడ దొరికితే చూడాల్సిన పరిస్థితి, ఇది అన్ని కొత్త ప్రభుత్వానికి చిక్కు సమస్యలాగా వచ్చాయి. ఈ చిక్కుముళ్ళు ఒకటి విప్పుకుంటూ పోతున్నాం. అందుకే నేను అంటున్నా, వీటిని ఎగొట్టే ఆలోచన కానీ వాయిదా వేసే ఆలోచన కానీ మాకు లేదు. ఒకటి చేసామనుకోండి సీరియస్ ఎగ్గొట్టే ఆలోచన లేకపోయినప్పుడు కూడా మీరు అన్నమాట అయితే వాస్తవమే కదా. ఈ విధంగా 15 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం రోజులోనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లోనే చేస్తాము అనేది వాస్తవమే కదా. ఆ మాట అయితే వాస్తవమే కదా. నీకు కాదనట్లేదు, అది ఆ మాట అన్నా ఇల్లంతా మా సీఎంఏ అన్నాడు కదా, లంక బిందులు దొరుకుతాయనికి వస్తాడు ఖాళీ కుండలు దర్శనం ఇచ్చాయి, ఇంతగా మరి లూటీ చేసిపోతారని అనుకోలేదు, ఈ విధమైన అప్పుల పరిస్థితి రాష్ట్రాన్ని అప్పచెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. దానికి కొంత సహజంగా కూడా సమయం, ఇప్పుడు మాకు కూడా ఊపిరి పీల్చుకునే సమయం మీరు ఇవ్వాలి కదండి. పెద్ద టార్గెట్ మేము పెట్టలేదు, 100 days అన్నాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో నువ్వు అట్లా అంటే మరి బీఆర్ఎస్ దాని ఏమంటారు నిరుద్యోగ భృతి ఇస్తానది ఎందుకు ఇవ్వలే? ఎన్ని చూడలేదు. 3 ఎకరాల భూమి అన్నది ఎందుకు ఆపేసింది? డబుల్ బెడ్రూమ్ అన్నది 1,00,000 మందికి ఇచ్చి ఎందుకు ఊరుకుంది? ఇవన్నీ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. ఇతర సంక్షేమ పథకాలకు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్న సందర్భమే డైవర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళు క్రైసిస్ ఎదుర్కొని
వాడు ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటి కూడా వాయిదా వేసుకుంటూ వేరే పేర్లు పెట్టి మన మొదలుపెట్టి దిలీప్ గారు. చేసినట్టు మనమే చూసాం కదా. ఎందుకంటే దిలీప్ గారు, ఆ debate గవర్నమెంట్ కొనసాగిద్దాం. ఫేస్ చేసింది, దాన్ని వేరే రకంగా దాన్ని దిలీప్ గారు. ఓవర్కమ్ అయ్యారు వాయిదాలు వేసుకుంటూ. రైట్ దిలీప్ గారు, డిబేట్ కొనసాగిద్దాం. ఇప్పుడు